నమస్కారం అమ్మా. ఇంకా కొన్నావా? ఇక్కడ చదువుకున్నావు? ఎన్నో క్లాస్? ఇప్పుడు ఏంటి ఈ షెడ్లు 3 layers పెట్టామా? 5 layers 8 layers అంటే 300 DFL సార్. 300 DFL సార్. 5 layers is the maximum. 8 layers సార్. 300 దీంట్లో 350 300 layers పడుతుంది. ఈ సంవత్సరం 550 వరకు ₹1000 కూడా ఉన్నాం. అప్పుడు కూడా ఇన్స్టెంట్ తగ్గకుండా ప్రతి రైతు కూడా అమ్మిన వెంటనే ₹50 కేజీకి ఇన్స్టెంట్ చాలుకున్నారు సార్. ఈ వైఎస్ఆర్ మొత్తం రూపాయి చాలా మంది సంఘాలు రైతుకున్న సీఎం కార్యాలయం మెసేజ్ కూడా పోయింది. అసలు సీఎం కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడే రైతులు అంటే అంత లోపగా చూసారు సార్. రైతులు ఏమని కూడా నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువైంది సార్. 10-15 లక్షలు వస్తుంది సార్. చిన్న రైతులు ఎవరైతే అనేక అవును సార్ దానికి కూడా మాత్రమే మిగతాది ఎన్ఆర్ఈఎస్ కింద ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో 3 lakhs ఇస్తున్నాం సార్. అది సార్ కాదు, ఎంత ఇస్తున్నాం మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కలిసి? 6 lakhs ఇస్తున్నాం సార్. షెడ్కి 6 అవుట్ ఆఫ్ 15 lakhs దాపు అవుతుంది సార్. 10-15 lakhs 12 lakhs ఎందుకంటే సార్ ఇక్కడ చాలా మంది చిన్న రైతులు ఉన్నారు సార్. 1 acre 1.5 రీపేమెంట్ చేయగలుగుతున్నారు సార్. హౌ మెనీ ఇయర్స్ రీపేమెంట్ ఏం లేదు సార్. బ్యాంకు చేయాలి కదా, వేబిలిటీ రావాలి కదా. పెట్టుబడి పెట్టడం ఇండియా తిరిగి వస్తుంది సార్. దాపు ఇయర్లీ దాపు 4 lakhs ఇన్కమ్ వస్తుంది సార్. ఖర్చు పోను 4 lakhs to 5 lakhs వస్తుంది ఎకరా సార్. 1.5 acres సార్. ఆ విధంగా 3 acres ఉంటే 2 crops పెట్టుకుంటారు సార్. 1.5 acre ఆ విధంగా 4 lakhs వరకు బెనిఫిట్ వస్తుంది సార్ పర్ ఇయర్. కరెక్ట్ గా నాకు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి కావాలి అనేది కూడా పట్టుకున్న ఇది చేతికి రాదా? పైన ఎక్కువ ఉంటుంది ఆవిడ పైన ఉంటుంది. అవును సార్. ఇంకా 5 మేతలు అయింది సార్. ఇంకా 6 మేతలు మేవాలి సార్. 3 days అయితే పంటకు వస్తుంది సార్. ఇంకా 3 days అయితే పంటకు వస్తుంది. ఎన్ని రోజులు మనకి మొత్తం? 22 రోజులు. 22 రోజులకి సైకిల్ మనకు 2 రోజుల పురుగులు తెచ్చుకుంటాం సార్ చాకీ సెంటర్ నుంచి. ఆ పురుగుల రేట్ కూడా మీరున్నప్పుడు ₹2,800 మనకు తెలుగుదేశం గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹5,000 చాకీ పురుగుల రేట్ కూడా పెంచేశారు. ఇప్పుడు నాకు మీ జిల్లాలో చిత్తూరు ఉంది. ఏ విధంగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు మీ కాన్సెప్ట్ ఇక్కడ ఈ జిల్లాలో ఎంత ఉంది మొత్తం? డివిజన్లో 15,000 acres ఉంది. మనకు 5 మండలం ప్రభుత్వం బాగా ఇన్సెంటివ్ ఇస్తారు. కేజీ దారం పైన 130 ఇన్సెంటివ్ ఇస్తాం. 5 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం నాటి ఈ బాధ్యత ఏదైతే ఈ పట్టుకులు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తుందో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ నడుస్తాం. ఇప్పుడు దాన్ని కేటగిరీ చేయాలి. అంటే 2,500 వచ్చే కరెంటు ఇప్పుడు మాకు కనీసం 20,000
Please move, sir. Move on, sir, please. ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు చదువుకున్నారు, తను చదువుకోలేదు, వాళ్ళిద్దరు కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. నేను మాట్లాడతానే ఏం చేయాలి చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమణ పెన్షన్ ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. మేడం అలాగే ఉన్నా మేడం. ఇలా చూడండి అయ్యా, ఆయన కనబడమని కొంచెం సరే అందరూ ఫోటో తీసుకుంటాం. ఇలా చూడండి అలా రామ్ ఇలా చూపించే కదా. ఇలా చూడండి అలా సార్. సంతోష్ సంతోష్ రా ఇలా చూడండి అటువైపు వెళ్ళమ్మా. ఏంటమ్మా మంత్రం ఇస్తున్నారు మీ పేరెంట్స్ తరఫున? ఓకే నేను చూస్తాను. నమస్తే అమ్మా.
ఫ్యామిలీ అంతా ఎట్లండి? మీ ఫ్యామిలీ అంతా రామ్మా. రా. రా. ఏం కావాలి నీకు? ఒక వారం లోపలే వారం లోపలే